ఏపీ మరియు తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఉగాది వేడుకల్లో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఉగాది వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పిఠాపురం నుంచి జనసేన కార్యాలయం, స్వగృహం, ఇక్కడి నుంచి తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి, ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి, కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ రోజున ప్రత్యేకించి ఈ ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెల్లబుచ్చి ఓడూరి నాగేశ్వర గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే, నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. అలాగే వారి 3 పిల్లలు, ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి, పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు. తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురోహితిక అమ్మవారు దయతోటి, దీవెనలతోటి, ఇక్కడికి శ్రీపాద శ్రీవల్లభుడి దీవెనలతోటి, బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈ రోజున ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాం. సర్వమతాలు, సర్వ కులాలు, సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, మా జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరున అందరికీ. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఈరోజు మీరు ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, సెక్షన్ బై సెక్షన్ ముందుకు వస్తున్నారు. నేను ఇంకోటి కూడా అప్పీల్ చేస్తున్నా, చాలామంది ముందుకు వస్తున్నారు, ఇప్పటికే వచ్చారు. ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటి పైన కూడా ఈ కూటమి జెండాలు కట్టాల్సిన అవసరం ఉంది. మేము పిలిస్తే మీరు రావడం కాదు, వాలంటరీగా స్వచ్ఛందంగా మీరే వచ్చి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ భద్రత కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటం. మాకు అండగా నిలబడడం మీ బాధ్యత, మాకు సహకరించడం మీ బాధ్యత. మేధావులు కూడా చెప్తున్నా, సూడో మేధావులు చెప్తున్నా, కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటుంది, దాన్ని ఎవడేం మార్చలేడు. కానీ
మనస్సుండే ప్రతి ఒక్క మేధావి ఆలోచించుకొని ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే నిర్ణయం మీరు చేసుకోవాలి. ఈరోజు నా దగ్గరికి మాల సంఘాలు వచ్చారు. వాళ్ళు క్లియర్గా 5 ఏళ్లలో మేము చాలా నష్టపోయాం, మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మేము బేషరతుగా మీకు సపోర్ట్ చేస్తాం అని వాలంటరీగా స్వచ్ఛందంగా మాల సంఘాలన్నీ వచ్చాయి. అదే మరి మైనారిటీస్ వచ్చారు. నేను ఒకటే చెప్పాను అందరికీ, అభ్యుదయ భావాలు మీకున్నాయి, మీరు ఆలోచిస్తున్నారు, అయితే కింద నుండే వాళ్ళని మోసం చేస్తున్నారు. అందుకే ఈరోజు వాలంటీర్ కూడా ఒక పిలిపించాను. మీరిచ్చే వాళ్ళు ఇచ్చే 5,000కు ఇది అయ్యి నేరాలు ఘోరాలు చేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి. ఎంట్రీ పాయింటే 10,000 రూపాయలు ఇస్తాం, భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, మిమ్మల్ని ఇక్కడి నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది. వాళ్ళు కూడా చూస్ చేసుకోమన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఎవ్వరు కూడా ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సంఘాలు కానీ కూటమి చాలా స్పష్టంగా సాధ్యమయ్యే పనులన్నీ చేస్తాం. అన్యాయం జరిగినందరికీ న్యాయం చేస్తాం. మీ భవిష్యత్తులో కూడా ఎవ్వరికి రాగద్వేషాలకు అతీతంగా మేము పనిచేస్తాం. కాబట్టి మీరు కూడా ముందుకు రమ్మని అందరికీ అపీల్ చేస్తున్నాం. అవును, అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత తీసుకునేట్టుగా మేము కూడా దేనికోసం చేస్తున్నాము చెప్పడం కోసం ఇద్దరం కలిసి వెస్ట్ గోదావరిలో ఒక తణుకు నుంచి నిడదవోలు వరకు, ఈస్ట్ గోదావరిలో గన్నవరం నుంచి గన్నవరం నుంచి అమలాపురం వరకు ఈ 2 మీటింగ్లు పెట్టాం. మళ్ళా అవసరమైతే ఇంకా కొన్ని కంబైన్డ్ మీటింగ్స్ అడ్రస్ చేస్తాం. అదే మరి ఈ మీటింగ్లకి మళ్ళీ బీజేపీ కూడా నేషనల్ లెవెల్ లీడర్స్ వస్తే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటాం, ఇక్కడుండే లీడర్స్ కూడా సమన్వయం చేసుకుంటాం. ఓడిపోతామని భయం ఉంది. ఓడిపోతామంటే మళ్ళా తగులుకోకుండా ఉండడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తామంటే కనబడొస్తూ ఉంది. లేకపోతే అవసరం లేదు. దీన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల్లో ఇప్పుడు కనపడేదంతా టీజరే చూశారు. రియల్ సినిమా ఇంక రాబోతుంది. డే బై డే మీరే చూడబోతున్నారు. అది వాళ్ళకి అర్థమైపోయే సీన్ అంతా ఎంత దినానికి. బీఆర్ఎస్ లీడర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీస్తామని చెప్పడం జరిగింది కనుక వాటిపై కూడా కార్యాచరణ సిద్ధం చేయాలి. ఉద్యోగం చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేకమైనటువంటి బిల్లు తీయడం వల్ల దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత తినడానికి కూడా తిండి లేక చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక మరి ఈరోజు కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. మన రాష్ట్రం కూడా వెంటనే పాత పెన్షన్ విధానం తీసుకురావాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా బిల్స్, ఏ బిల్స్ కూడా జీపీఎఫ్ కానీ, మెడికల్ బిల్ కానీ, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కానీ ఇంకా ఏ రకమైనటువంటి కూడా విడుదల కావట్లేదు. బిల్లులు వచ్చేది వస్తున్నాయి మరి, కానీ ఉద్యోగులకు వచ్చే బిల్స్ మాత్రం రావట్లేదు. వెంటనే దృష్టి పెట్టాలా. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో రాష్ట్రం మొత్తానికి ఒక విధానం ఉండాలా. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి ఒకటేసారి బిల్ పాస్ చేయాలి. కానీ ఎవరికి బలం ఉంటే వాళ్ళు, ఏ మంత్రి బలంగా ఉంటే ఒత్తిడి చేస్తే ఆ జిల్లాలో మాత్రం విడుదలైతే అది పార్షియాలిటీ అవుతుంది. ఇప్పుడు ములుగు జిల్లా, కొన్ని జిల్లాలో 5-6 జిల్లాలో బిల్స్ పాస్ అయినాయి. మరి మహబూబ్నగర్ లాంటి జిల్లాలు 50% తెలంగాణలో 50% పోలీసులకు ఇచ్చేటువంటివి సరెండర్లు కానీ, డిఏలు కానీ, మరి ఏరియాస్ పిఆర్సీ పాత ఏరియాస్ కానీ, టీఏలు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేస్తారు. భార్య పిల్లలు వదిలిపెట్టి బయట పోయి పనిచేసి
మరి వాళ్ళకు ఖర్చులు జేబుల నుంచి ఖర్చు పెట్టుకుంటారు. ఎవరి మంత్ వాళ్ళకు బిల్స్ పెట్టుకుంటారు. అలాంటివి 13 నెలల నుంచి వాళ్ళకి బిల్స్ రాలేదు. అంటే ఒక్కొక్క పోలీసు, ఉదాహరణ మా మహబూబ్నగర్లో ఒక పోలీసు అన్నని అడిగితే బాధపడతా ఉన్నాడు. నాకు 3-4 లక్షల రూపాయలు రావాలా, పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, ఇతర జిల్లాల్లో బిల్స్ పాస్ అయినాయి, మరి మాకు బిల్స్ పాస్ కాలేదు. మేము తెలంగాణనే కదా సార్, ఇదేం న్యాయం? కొన్ని జిల్లాలకు వస్తే మా జిల్లాలకు రాదా? అట్లా అనుకుంటే మరి మన జిల్లా ముఖ్యమంత్రి ఉన్న జిల్లానే కదా, ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలనే మనకు ఇవ్వకపోతే మిగతా జిల్లా వాళ్ళకు వస్తే మరి ఇది ఎక్కడ న్యాయం సార్ అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. కనుక ఉద్యోగులకు వచ్చేటువంటివన్నీ కూడా ఆ బిల్స్ అన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి. హౌస్ బిల్డింగ్ అడ్వాన్సులు, జీపీఎఫ్, ఎంప్లాయీస్ పిల్లల పెళ్లిల గురించి దాచిపెట్టుకునే పైసలు అది, ఆ పైసలు కూడా ఇవ్వకపోతే కష్టం. మెడికల్ బిల్స్ ఎన్నో కష్టాలు పడి ఆరోగ్యం చేయించుకొని సబ్మిట్ చేసిన బిల్స్ అవి రావట్లేదు. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రావట్లేదు. కనుక ఉద్యోగులకు వచ్చేటువంటి ఆల్ ఏరియాస్ని బిల్స్ అన్నీ ఇవ్వాలి. మొత్తం 4 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ ఉన్న డిఎల్ మొత్తం కూడా ఇవ్వాలి. యూనివర్సిటీలలో మరి ఆల్ ఉర్దూ లైబ్రరీస్ ఉన్నారు ఉదాహరణకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా, వాళ్ళు కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 6 నెలల నుంచి చాలా డిపార్ట్మెంట్లు శాలరీస్ లేవు. మరి వాళ్ళు ఏం బతకాలా? ఒకసారి ఆలోచన చేయాలా. ఫస్ట్ మీరు ఏ బిల్స్ ఇచ్చినా ముందు ఉద్యోగుల బిల్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మిగతా బిల్స్ ఇచ్చుకోండి దయచేసి. ఎందుకంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ప్రభుత్వంలో ఒక భాగం. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే పనిచేస్తేనే సక్రమంగా అవుతాయి. మేము మొత్తం చేసినామని చెప్పి కొన్ని ఏనందుకే మీకు ఉద్యోగులు మీకు వేసారు. మరి మీరు మాకన్నా బాగు చేస్తారని వేసారు. మరి మాకన్నా మీరు బాగా చేయాలి కదా. మేము అత్యధిక జీతభత్యాలు ఇచ్చిన రాష్ట్రంలో, దేశంలో చాలా చేసినాం. అయినా మీరు ఇచ్చిన వాగ్దానాలను ఇంకా బాగా అవుతాయి నమ్మిరు, మీ పక్షాన ఉన్నారు. మాకు అర్థమైంది. పోస్టల్ బ్యాలెట్లో మీ వైపున ఉన్నారు. మరి మీరు 4 నెలల తర్వాత కూడా బిల్స్ క్లియర్ చేయకపోతే వాళ్ళు ఎట్లా బతకాలా? మీరు మాట ఇచ్చిన ప్రకారం పాత పెన్షన్ విధానం తెస్తామన్నారు, అది ఏమైంది? హెల్త్ కార్డు ఇస్తామన్నారు, ఏమైంది? కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామన్నారు, అది ఏమైంది? ఏఎన్ఎంల విషయంలో వాళ్ళని పర్మనెంట్ చేస్తామన్నారు, అవేమైనవి? హోంగార్డ్స్ మేము చాలామందికి 5,000 రూపాయలు 6,000 రూపాయల హోంగార్డ్స్ ఉన్న జీతాలను ఈ దేశంలో ఎవరు చేయనటువంటిది ప్రతి సంవత్సరం 1,000 రూపీస్ ఇంక్రిమెంట్ ఇచ్చేటట్లు తెలంగాణ ఏర్పడిన నాటికి 10,000 లోపల జీతభత్యాలు ఉన్నటువంటి హోంగార్డులని 30-40 వేల వరకు తీసుకొచ్చినాం. చాలామందిని ఉద్యోగ భద్రత ఇచ్చినాం. కానీ ఇంకా వాళ్ళను ఉద్యోగులను మీరు పర్మనెంట్ చేస్తామన్నారు. 250 మంది. కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ వాడు చెప్పిండానో వీడు చెప్పిండానో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసిమెలిసి ఉండే కోస్గిలో ఇవాళ పంచాయతీలు పెట్టి కాడికి వచ్చారు. ఎన్నడన్నా కోస్గిలో ఎన్నడన్నా కొట్లాడుకున్నామా? శ్రీరామనవమికి వాళ్ళు వచ్చి పీర్ల పండుగకు మనం పోతుంది. ఎన్నడన్నా మన మధ్యలో పంచాయతీ ఉందా? గెట్టు తగాద ఉందా లేకపోతే ఆస్తి తగాద ఉందా? కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలని కొంతమంది బయలుదేరారు. ఇది మన ప్రాంతానికే మంచిది కాదు. మిత్రులారా ఆలోచన చేయండి. కొడంగల్ అంటే ప్రశాంతం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. ఎవరి దగ్గరికి ఎవరు పోని, ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకోం. ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి, జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు. అందుకే మిత్రులారా ఈ కొడంగల్లో ఈ 5 ఏళ్ళు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న యువకులందరికీ, ఈ 5 ఏళ్ళు రాజకీయాలు వద్దు. ఈ 5 ఏళ్ళు ఎవ్వని గురించి ఎవ్వడు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి రోడ్డు వేస్తే చంద్రబాబు రాజు అవుతాడా? ఏమవుతాడా? 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకేమన్నా ఇచ్చిందా? 5 ఏళ్ల నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న అరుణమ్మ ఏమన్నా తెచ్చిందా? ఇంకా కొత్తగా ఏం తెస్తారు? ఇవాళ మనకు అవకాశం వచ్చిన ఎంబడే 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోస్గిలో 1,00,000 మందితోని సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కొడంగల్కు కోస్గికి రప్పించి శిలాఫలకాలేసి ఇవాళ అభివృద్ధి పనులు చేపట్టినమా లేదా ఆలోచన చేయాలి. ఊరూరు సందు సందు రోడ్లు వేసే బాధ్యత మనం తీసుకున్నాం. 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఎంబడే పేదోళ్ళకి ఇచ్చడానికి ఇవాళ
జీవో ఇచ్చినాం. 4,50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్రమంతా పేదోళ్లకు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇవాళ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఒక్క కొడంగల్లో నేను 40 కోట్ల రూపాయలకు సీసీ రోడ్లు ఇచ్చినాం, డబల్ రోడ్లు ఇచ్చినాం, ప్రతి తండాకు రోడ్లు ఇచ్చినాం. దాదాపుగా 700-800 కోట్ల రూపాయలు 100 రోజుల్లో కొడంగల్లో రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా? మళ్ళా 100 ఏళ్ళైనా ఇన్ని నిధులు ఇవ్వడన్నా తెస్తాడా? ఇలా కేవలం ఓడిచ్చుర్రి ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తారు. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కొడంగల్ కు భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము. ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే, కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే, ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా. అందుకే ఈడికొచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే. నేను ఏ స్థాయికి ఎదిగినా, చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు, పట్నం వంక చూసుకుంటాడు, ఎల్బీ నగర్ పోటీ చేస్తాడని మా మిత్రులు, మా మీడియా మిత్రులు, సార్ ఎల్బీ నగర్ పోతాడు, సార్ షాద్ నగర్ పోతాడన్న పోయినానే మళ్ళీ మీ దగ్గరికే వచ్చినాయి కదా, అవునా కదా? మళ్ళీ వెనక్కి వచ్చినా మీ దగ్గరికే వచ్చినా మీరే మళ్ళీ భుజాల మీద మోసిండు, మీరే గెలిపించారు. అందుకే నేను మాట ఇస్తున్నా, ఈ కొడంగల్ మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి. మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రెడ్డి గారికి చేరింది వెంటనే ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి అన్ని లైట్లని జనరేటర్లని బంద్ చేసి కరెక్ట్ 10 గంటలకి 5 నిమిషాల ముందు స్క్వాడ్ గేట్ దగ్గరకు రావడానికి 5 నిమిషాల ముందు మరి ఎవరు ఫెసిలిటేట్ చేసిరో ఇలా ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాం. నేరుగా ఆయన వెళ్ళిపోతాడు లైట్లన్నీ బంద్ చేసుకొని. ఈ లోపల వీళ్ళు వచ్చేట్లేరని మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఫంక్షన్ హాల్ కి గేట్ బయట నిల్చొని వీడియోలు తీసే కార్యక్రమం మొదలు పెడితే చిమ్మ చీకటి చేసి అమావాస్య రాత్రి లైట్లన్నీ ఆఫ్ చేసి మహిళా ఉద్యోగులు కూడా ఫంక్షన్ హాల్ గోడలు దుంకి పారిపోవడం స్టార్ట్ చేసినారు. వి రికార్డెడ్ ఇట్. కార్ల నెంబర్లు, మోటార్ సైకిళ్ల నెంబర్లు, గోడలు దుంకుతున్నటువంటి ఫోటోలు, వీడియోలు అన్ని కూడా రికార్డ్ చేసినాం. మెల్లగా అంతా అయిపోయిన తర్వాత మెజారిటీ పీపుల్ బయటికి పారిపోయిన తర్వాత ఒక 30-40 మంది లోపల ఉన్నప్పుడు అప్పుడు కడుపు సల్లంగా అప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వచ్చింది. వచ్చిన ఆయనకి ఏం తెలియదు. ఈడు ఉన్నోళ్ళు ఎవరో చెక్ చేయమంటే చెక్ చేయడు. సార్ వాళ్ళ ఐడి కార్డు అడుగు, వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చిండ్రు, ఏ కారణం చేత ఈ రాత్రి 10 గంటలకి ఇక్కడ ఉన్నారు, సమావేశం ఎవరు పెట్టిండ్రు, అట్లీస్ట్ హాల్కి పర్మిషన్ ఉందా లేదా అడుగుమంటే అడిగాడు ఆయనే. సార్ వాళ్ళ మీటింగ్ వాళ్ళు పెట్టుకున్నారు అంటాడు. ఎవరి మీటింగ్ ఎవరు పెట్టుకున్నారు, పెట్టుకుంటే దానికి ఎందుకు అనుమతి లేదు అని అంటే ఎవరు రెస్పాండ్ కాలేదు. ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ సిద్దిపేట ఆర్టీఓ స్థాయి అధికారి రాత్రి నేను 9:45 నుంచి అర్ధరాత్రి 12:30 దాకా ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారిక టెలిఫోన్కి ఒక 50 సార్లు ఫోన్ చేస్తే సార్ 12:30 మేల్కొన్నాడు. సార్ నేను హైదరాబాద్ నుంచి బయలుదేరినా, షామీర్పేట వరకు వచ్చినా, మరి మీరు వస్తారా రారా, అక్కడ ఘర్షణ జరుగుతుంది అంటే నేను 10 నిమిషాల్లో ఫంక్షన్ హాల్కి చేరుతున్నాను, ఈ అర్ధరాత్రి మీరు రావద్దు, మీరు ఇంట్లోనే ఉండండి, మేము చర్య తీసుకుంటామని చెప్పినాడు. కానీ ఇప్పటిదాకా కూడా ఏఆర్ఓ సిద్దిపేట గారు సంఘటనా స్థలానికి విజిట్ చేయలేదు. మా పార్టీ నాయకులు కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్గా అక్కడ మోటార్ సైకిళ్ళు మనుషుల్ని పట్టుకొని అక్కడికి వచ్చినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో పొద్దుగాల 5 గంటలకి ఫ్లయింగ్ స్క్వాడ్ పోయి సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద క్రైమ్ నెంబర్ 112/24 ఇవాళ పొద్దుగాల కేసు నమోదు చేసిర్రు. దీంట్లో మొదటి ముద్ద ఎవరంటే వెంకట్రామరెడ్డి, ప్రస్తుత టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, పాత కలెక్టర్ సార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అప్పనంగా సంపాదించినటువంటి ఆస్తులతోటి ప్రజల ఓట్లని కొనుక్కుందామని వచ్చి వారు చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇంకా బాధాకరం ఏంటంటే ఏఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఈ రిపోర్టులో ఇప్పటిదాకా 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమావేశ మందిరంలో పాల్గొన్నట్టు మాకు సీసీటీవీల ద్వారా తెలిసింది. ఆ 40 మంది పేర్లు ఇవి, వాళ్ళ డిజిగ్నేషన్ ఇదని ఏఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారికి కొద్దిసేపటి క్రితం నివేదిక ఇచ్చిండు. ఈ 40 మంది కాక మిగతా వాళ్ళ పేర్లేంది, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు ఏంది అనేది వెరిఫై చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పినారు. ఈ 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరంటే సెల్ఫ్ లో పనిచేసేటువంటి ఐకేపీలకు పనిచేసేటువంటి ఏపీఎంలు, సిసిలు, టీఏలు ఇట్లాంటి వాళ్ళందరి చేత హరీష్ రావు అనేటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే చేసే పోలీసుల భాషలో చెప్పాలంటే ఎంఓ అంటారు, మోడస్ ఆఫ్ ఆపరెండి అని. అంటే కొంతమంది దొంగలు ఎట్లుంటారంటే తల్లి పగటిలి భోజనానికి పోయిన తర్వాత వాడు వచ్చి సప్పుడు కాకుండా డోర్ లాక్ ని తెంచేసి లోపలికి పోతాడు. ఇది ఒక రకమైన దొంగతనం. ఇంకొంతమంది దొంగలు ఎట్లుంటారంటే వెనకాల ఉన్నటువంటి కిటికీ ఊచలు తీసిపోతుంటారు. పోలీసుల భాషలో చెప్పాలంటే ఎంఓ అంటారు. హరీష్ రావు ఎంఓ ఏంటంటే ఈ ఐకేపీ సెంటర్లలో పనిచేసేటువంటి ఏపీఎంలతోటి, సిసిలతోటి, టీఏలతోటి, ఆఖరికి ఊర్లలో పనిచేసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల అధ్యక్షురాళ్లతోటి అందరికీ పైసలు ఇచ్చి ఇంటింటికి పోయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి డబ్బులు పంచుకొని గెలుస్తాడు. ఇదైనా మొన్న సిద్దిపేట ఎలక్షన్ లో కూడా ఓటుకి 2000 పంచినటువంటి బాపతి ఈ హరీష్ రావు అన్నట్టు ఆయన. మా సిద్దిపేట సిపిగా ఉన్న మేడం అప్పుడు నేను ఎన్నికలప్పుడు పోయి చెప్తే నన్ను పోలీస్ స్టేషన్ లో ఆపి కొత్త ప్రభాకర్ రెడ్డి అనే దుబ్బాక ఎమ్మెల్యే 80 కోట్లు 2 రాత్రులు మా దుబ్బాక తొగుట, రాయపోల్, చేగుంట పోలీసుల సహకారంతో ఈ మహిళా గ్రూపులతోటి డబ్బులు పంచిపించారు. నేను దీని మీద ఎన్నికల ప్రక్రియ ముగిసిన 2 రోజులకి డీజీపీ తెలంగాణకు దరఖాస్తు ఇచ్చిన. మేడంను ట్రాన్స్ఫర్ చేసిరు తప్ప ఈ రోజు దాకా యాక్షన్ లేదు. హరీష్ రావు అనేట ఆయన ఇప్పుడు మెదక్ ఎంపీ గెలవడానికి ఏపీఎంలని, సిఏలని, సిసిలని, ప్రభుత్వ టీచర్లను వాడుకొని వాళ్ళ ద్వారా డబ్బులు పంచాలని చూస్తున్నాడు. అందుకని దయచేసి పోలీస్ అధికారులకి, ప్రభుత్వ ఉద్యోగులకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, వెంకట్రామరెడ్డి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగాది వేడుకల్లో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.